హలో, వెల్కమ్ టు జిఆర్టీవీ. ఇటీవల కాలంలో టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందిందో చూస్తూనే ఉన్నాం. అయితే టెక్నాలజీని అనుకూలంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. సైబర్ మోసగాళ్లు మొబైల్, ల్యాప్టాప్ వినియోగదారులను మోసం చేసి బ్యాంకుల్లో ఉన్న సొమ్మును దోచుకుంటున్నారు. ఈ మోసం కేసుల నుంచి కస్టమర్లను సేవ్ చేయడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం ఈ 2025లో కొత్త సిమ్ కార్డులను కొనుగోలు చేసే నిబంధనను మరింత కఠినతరం చేసింది. అసలు విషయంలోకి వెళితే సైబర్ మోసాలు పెరుగుతుండడంతో కొత్త సిమ్ కార్డుల జారీపై కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. కొత్త నిబంధనల ప్రకారం ఇక నుంచి కొత్త సిమ్ జారీ చేసేందుకు ఆధార్ కార్డ్ తప్పనిసరి. ఇక నుంచి ఆధార్ బేస్డ్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ ఖచ్చితమని స్పష్టం చేసింది. ఇప్పటి వరకు ఓటర్ ఐడి, పాస్పోర్ట్ తదితర ప్రభుత్వ ఐడీలు ఉంటే కొత్త సిమ్ ఇచ్చేవారు. కానీ తాజా నిబంధన ప్రకారం ఇక నుంచి ఆధార్ వెరిఫై చేయాల్సిందే. అంటే ఆధార్ లేనిదే సిమ్ కార్డ్ ఇవ్వరు. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.